అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. ఉచితంగా కుట్టు మిషన్ కోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు, ఎట్లా దరఖాస్తు చేసుకున్నారు? తెలంగాణలో 1,19,000 మిషన్లు పంపిణీ చేయబోతా ఉన్నారు. 1,19,000 ఎందుకు అని అంటే మరి 119 నియోజకవర్గాలు ఉన్నాయి, 119 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున కుట్టు మిషన్లట. మరి ఒక నియోజకవర్గంలో ఎన్ని లక్షల మంది ఉంటారు? ఓకే, కానీ ఇక్కడ బీసీ వర్గానికి మాత్రమే. బీసీలో ఎన్ని కులాలు వస్తే అన్ని కులాలకు, కానీ బీసీ తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. మీరు ముందుగాల దేనికి అప్లై చేసుకోవాలంటే క్యాస్టు, మీరు ఏ క్యాస్టు బీసీ అయితేనే అప్లై చేసుకో, బీసీ అని రుజువు కోసం. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది 1,50,000 2 లక్షల ఏ విధానము అని ఇప్పుడు మనం వీడియోలో చాలా డిఫరెంట్గా తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే మన స్టైల్ ఎట్లుంటో తెలుసు కదా. అలాగే వీడియో కింద ఐ బటన్ ప్రెస్ చేసి వీడియోను మస్తు మంది చూస్తారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దరఖాస్తు చేసుకున్నారా? సెప్టెంబర్ 15 వరకు అవకాశం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి. ఎందుకు మనకు వస్తుందా అని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దరఖాస్తు చేసుకుంటే మా అంటే 200-300 రూపాయలు ఖర్చు అయితే ఓకే. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయినామంటే 12,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ నీ ఇంటికాడ ఉంటుంది. మరి దానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మనకు మిషన్ వస్తుంది, ముందుగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా చూద్దాం. ఇప్పుడు వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అబ్బా ఏమున్నది, దరఖాస్తుల కోసం మిషన్ కోసం దరఖాస్తులు 12,000 విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా పొందండి. బీసీ వర్గానికి మాత్రమే అర్హతలు ఇవే. ఈడ మిషన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే కుట్టు మిషన్లను నాకు కూడా నేను కూడా అప్లై చేసుకుంటే ఇవ్వాలను రేపు. నాకు కూడా సారు గిన్ని వీడియోలు చేస్తూ ఉన్న ప్రభుత్వం గురించి, నాకు మాత్రం మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా గంతే వీడియో తరపుని. చూద్దాం మరి ఏ విధంగా ఉందనేది. మొత్తానికి కొన్ని అర్హతలు ఇచ్చిన పాపం సార్ మన గురించి అర్హతలు అనేది పెడతారు ఖచ్చితంగా. అర్హతలు చూసుకోండి ఎట్లున్నాయి అనేది. ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, వీటిని మనం పాటించాలి. కాబట్టి మీరు వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమయ్యే విధంగా నేను వీడియోని చెప్పబోతా ఉన్నా. అదన్నట్టు మళ్ళా బీసీ మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తున్నారట, ఇలా అప్లై చేసుకోండి. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన మహిళలు అంటే మీకు ఇట్లా కాదు, నాకు కూడా ఇట్లా చెప్తే మంచిగా అనిపించలేదు, డైరెక్ట్ ఇట్లా పెట్టుకుంటని చెప్పాలి. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని ప్రారంభించింది. అద్భుతమైన పథకం ద్వారా నియోజకవర్గానికి కనబడుతుంది ఇలా 1000 చొప్పున ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1000 మిషన్లు. 119 నియోజకవర్గాలకు ఎన్ని అవుతాయి? 1,19,000 మిషన్లు అవుతాయి కాబట్టి విడిచిరుగు మొత్తము 1.19 లక్షలు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు. అంటే ఇట్లా తొక్కుడు బిక్కుడు ఏముండదు కావచ్చు, కరెంటు పెడితేనే చిక్కి అంటదో మరి ఏమంటారు చూద్దాం. ఆటోమేటిక్ కుట్టు మిషన్లు 100% ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దీని గురించి కూడా లంచాలు ఇవ్వకోండి. పింఛన్ల విషయంలో మన ఛానల్ చూసాం కదా, పింఛన్ల విషయంలో చేతివాటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తము గుత్తా పట్టుకున్నారట పింఛన్ల కోసం. వృద్ధుల పింఛన్కి 20,000, వితంతు బీడీ కార్మికులు ఒంటరి మహిళలకు 40,000, ఇంకా సంబంధించి దివ్యాంగులకు 6,000 వస్తాయి కాబట్టి వాళ్ళకైతే ఏకంగా 50,000 గుత్త పట్టుకుండేనట. ఎందుకంటే దరఖాస్తు కాడికి మొదలు పెడితే పింఛన్ వచ్చేదాకా బాధ్యత నాదే. నేను వాళ్ళంటే తెల్లంగి వేసుకొని రోజు అటు ఇటు తిరుగుతా కాబట్టి మందిలా మనకంటే ఎమ్మెల్యే సారు ఆటోమేటిక్గా పింఛన్ ఇచ్చేస్తారు. ఇట్లా చెప్పుకుంటా దొబ్బుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి పైసలు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఛాన్స్ ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హతలు అప్లై చేసుకునే విధానము తెలుసుకుందాం రాండ్రి. అర్హతలు అప్లై చేసుకునే విధానాన్ని తెలుసుకొని అందరూ 1,19,000 దరఖాస్తులు చేసుకోండి టక్కీ. కాబట్టి ఇది చెప్పుకుంటూ పోతే కొంచెం ఎక్కువ అవుతుంది, క్లారిటీగా టకాటక చెప్పేస్తా. పోటీ ప్రపంచంలో మహిళలు ఎవరైనా
ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి పొందేలా ప్రోత్సహించడానికి ఫ్రీగా అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. ఒక్కో మిషన్ వాస్తవ ఖరీదు 12,000 రూపాయల వరకు ఉండొచ్చు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ పథకానికి ఏకకాలంలో అమలు అంటే ఒక్కటే రోజు అయిపోతాయో ఏం చేస్తారో తెలియదు. కానీ ప్రతి నియోజకవర్గానికి ఖచ్చితంగా 1000 మిషన్ల చొప్పున రాష్ట్రం అంతటా మొత్తము ఇగో 1, 10, 100, 1000, 10,000, లక్ష 1,19,000 కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారట. మిషన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి అలాగే పారిశ్రామికవేత్తల మార్చాలని సంకల్పము. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఇవే. ఇప్పుడు మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, మరి మిషన్లు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనేది చూసిండ్రు కదా. ఇది ఇక నెక్స్ట్ ఇప్పుడు అర్హతలు రాండ్రి. అర్హతలు ఏందో మీకు కనబడట్టు పెట్టబోతా ఉన్నా చూడండి. అర్హతలు ఇట్టుంటాయి అన్నట్టు. ఇవి అర్హతలు. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి. లబ్ధిదారుల వయసు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే ఆడబిడ్డల యొక్క వయసు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు వాళ్ళ కుటుంబ ఆదాయము 1,50,000 లోపు ఉండాలి. 1,00,000 లోపు ఉండాలి. ఆదాయ విధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి వాళ్ళ కుటుంబ ఆదాయము 2 లక్షలు మించకూడదు. ఇక్కడ 2 పత్రాలు మనకు అవసరం పడతాయి. 2 ఏమేంటిదంటే ఒకటేమో ఇన్కమ్ సర్టిఫికేటు, రెండేదేమో క్యాస్ట్ సర్టిఫికేటు. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండిటితోటి దరఖాస్తు చేసుకోవటం. దరఖాస్తు ఆన్లైన్లోనే అవుతుంది. అలాగే రేషన్ కార్డు పైన కుటుంబానికి కేవలం కుట్టు మిషన్ మాత్రమే మంజూరు అవుతుంది. ఒక్కొక్క రేషన్ కార్డుకు ఒక్కటే మిషన్. ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు మీద ఇంటి పెద్ద మహిళ ఉండాలి. ఆ మహిళకు ఒకటే కుట్టు మిషన్. మరి తెలంగాణలో ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి? మరి ఏమో ఇక్కడ 1,19,000 రేషన్ కార్డులు ఇస్తానబట్టి సార్ మరి ఏం చెప్తాం? ఇక ఎవరికి తొలి ప్రాధాన్యత? ఇది కూడా ఒక రకమైనటువంటి ఏంటి అంటే ఎవరికి ప్రాధాన్యత అంటే ఊళ్ళకి ఇస్తారు. ఈ 119 నియోజకవర్గాల్లో ఎవరికి ప్రాధాన్యత అంటే లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటిస్తూ నిజంగా సహాయం అవసరమైన వారికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా వితంతువులు, కుటుంబ ఆధారం లేని ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులను ఎంపిక చేయబోతా ఉన్నట. మొదటి ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళకు. మొదటి ప్రక్రియలో అలాగే గతంలో కుట్టు మిషన్ పని శిక్షణ పొందినవారు లేదా ఆ పనిలో కొంత అనుభవము నైపుణ్యం ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత, ప్రత్యేక ప్రాధాన్యత వీళ్ళకి ఇస్తే కథం. ఈ 119 నియోజకవర్గాల్లో 1000 కథం అయిపోతాయి. ఇక మరి వాళ్ళని ఆశపడ్డోళ్ళు ఉంటే వాళ్ళేట చేసుకోవాలి అని కూడా మస్తు మంది అంటూ ఉన్నారు. ఇక చివరిగా అన్ని వివరాలు 1-2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే అప్లికేషన్ సబ్మిట్ బటన్ నొక్కాలి. దరఖాస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాతనే ఆ ఫారంను భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోండి. ఎంతో ముఖ్యంగా దరఖాస్తుదారులు కొత్త ఆదాయ నేను చెప్పుకొచ్చాను చూడిగో. మీరు పాత దాంతో మాత్రం దరఖాస్తు పెట్టుకోండి, భవిష్యత్తు అవసరాల కోసం అంటే నీకు మిషన్ని ఇచ్చేటప్పుడు నువ్వు దరఖాస్తు పెట్టుకున్నావా లేదనేందుకు నీ దగ్గర ప్రింట్ ఉండాలి. దరఖాస్తు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ముఖ్యంగా దరఖాస్తుదారులు కొత్త ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే కులం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా అప్లికేషన్లు రిజెక్ట్ కాకుండా ఉంటాయి. అంటే నీ దగ్గర కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం నువ్వు తీసి పెట్టుకున్నావనంటే మన ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో అది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. లేకపోతే నీ కాడ కులము అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తోటి నువ్వు దరఖాస్తు చేసుకోలేదు అంటే ఖచ్చితంగా నేను రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేటు 2 ఖచ్చితంగా ఉండాలి. అర్థమైంది కదా?
ఇంకా ప్రాధాన్యత ఎవరికి ఇస్తూ ఉన్నారని చెప్పినాం, అది చెప్పినాం, ఇది చెప్పినాం. అందరికీ ఆటోమేటిక్ కుట్టు మిషన్లు రావాలని ఉంటుంది. దీని తర్వాత ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ వర్గానికి ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఇంకా మైనార్టీ ఇంకా వేరే ఇంకా చిన్న కులాలలో గిరిజన వాసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. తర్వాత మన మీద కొంచెం ఓసీ వర్గం ఉంది, మరి వాళ్ళు కూడా ఆశపడే అవకాశం ఉంటుందా? ఇక రెడ్డిలు అలాగే నాయుడులు అవకాశం వాళ్ళకి లేదు. కానీ ఇంకా వీళ్ళందరూ ఏ రకంగా స్పందించబోతా ఉన్నారు అనేది అది వేరే విషయం. ప్రభుత్వం అయితే ఫస్ట్ బీసీ వర్గానికి పెద్దపీట వేసింది. తెలంగాణలో 65% బీసీ వర్గమే ఉంది కాబట్టి బీసీ వర్గానికి పెద్దపీట వేసిందని చెప్తా ఉన్నారు. బయట టాకు. మీ అభిప్రాయాన్ని ఏమనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేసి వీడియోను అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ.